హలో ఆల్, నేను ఈరోజు పెసరపప్పు తోటకూర చేస్తున్నాను. చాలా బాగుంటుంది. పెసరపప్పు తోటకూర చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా కావాల్సినవి తోటకూరను వాష్ చేసి కట్ చేసుకొని ఉంచుకోండి. ఒక పెద్ద ఆనియన్, 5 నుంచి 6 పచ్చిమిర్చి, 2 టమాటోలు రెడీ చేసుకోండి. అలాగే కుక్కర్లో 1 గ్లాస్ పెసరపప్పు వేసి 1 గంట ముందే నానబెట్టుకోండి. పప్పు నానిన తర్వాత వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసి కట్ చేసుకున్న తోటకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో వేసి తగినన్ని వాటర్ పోసి 5 నుంచి 6 విజిల్లు వేయించండి. చల్లారిన తర్వాత పప్పును బాగా మెదుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకోండి. పలుచగానా ముద్దగానా చూసుకొని తగినన్ని వాటర్ వేసి పోపు పెట్టుకోవడమే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చలవ కూడా చేస్తుంది. Subscribe my channel. Thank you for watching.